ఈ రాజ్యంలో పుట్టిన ప్రతి బిడ్డకు ఉన్నత విద్య అందాలే, ఉన్నత శిఖరాలకు ఎదగాలనే ఈ ఫీజు రీయింబర్స్మెంట్ తీసుకురావడం జరిగింది. మీరు ఎందుకు మీ ప్రభుత్వమే తీసుకొచ్చి దాన్ని ఎందుకు మీరు ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నారు? ఎందుకు మీరు నిఘా సంస్థలను పెట్టలేకపోతున్నారు? ఎందుకు అవినీతి జరుగుతున్నది? విద్యాశాఖ నీ దగ్గరనే ఉంది కదా, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నువ్వే, విద్యాశాఖ మంత్రి నువ్వే. ఎందుకు చట్టాలు చేస్తున్నావు? ఈ విధంగా జీవో నెంబర్ 8, 9 ఎందుకు గుదిబండగా మారుస్తున్నావు? జీవో నెంబర్ 7 ప్రకారం విద్యార్థులకు కాకుండా ఫీజు రీయింబర్స్మెంట్ డైరెక్ట్ గా కాలేజ్ మేనేజ్మెంట్ కే వచ్చేది. ఈ రోజు నువ్వు ఆ పని చేయకపోవడం వల్ల అధ్యాపకులు రెంట్లు కట్టలేకపోతున్నారు, సరైన విద్యను అందలేకపోతుంది, ఇంటర్నల్ మార్క్స్ తగ్గుతున్నాయి, పిల్లలకు సరైన సర్టిఫికెట్లు ఇవ్వలేదు, ఈ రోజు ప్రయోగశాలలో వచ్చే మార్కులు తగ్గిపోతున్నాయి. అధ్యాపకులు అడుక్కదిన పరిస్థితికి వచ్చారు. సార్ ఇకనైనా మారండి. హైకోర్టు చుట్టుగా సార్ తిరిగేది, కాలేజీల చుట్టూ తిరగండి. డిగ్రీల కోసం కాలేజీల బయట ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులు ఫీజు రీయింబర్స్మెంట్ కట్టక గేటు ముందర నిలబడ్డారు. సార్ మీరు రండి, మీ విజిలెన్స్ టీంలను పంపండి, మీ పోలీసు వాళ్ళని పంపండి. హైకోర్టు ఇచ్చినటువంటి ఫీజులు రీయింబర్స్మెంట్ ఇవ్వకపోయినా మీరు సర్టిఫికెట్లు ఇప్పించేలా బాధ్యత తీసుకొని సర్టిఫికెట్లు ఇప్పియండి. ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ మొత్తం అధికమైనటువంటి లావాదేవీల క్రియలో పడిపోయినాయి. కేవలం ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వట్లేదు. మేమేం చేయాలి? మేము అందుకే డొనేషన్లు తీసుకుంటున్నాం, అందుకే విద్యార్థుల దగ్గర ఫీజు కలెక్షన్ చేస్తున్నాం. ఎవరికి భారంగా మారుతున్నది? మీరే వరాలు ఇస్తున్నారు, మీరే గుంజుకుంటున్నారు. మీ అన్నం పెడతానని చెప్పి మీరే ఎలక్షన్ లో హామీ ఇచ్చి ఈ రాష్ట్ర ప్రజలను నడిపిస్తానన్నారు. ఇప్పుడు చూస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీలకు అన్యాయంగా బీసీ క్రిమినల్ లేయర్ని పెట్టిరు. ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ఫీజు రీయింబర్స్మెంట్ లో ఎలాంటి విధి విధానాలు లేకుండా పాత విధానంలోనే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ తక్షణమే విడుదల చేయాలి. డిగ్రీలు కంప్లీట్ చేసినటువంటి వాళ్లకు సరైన విద్యను అందించకపోవడం వల్ల ఈ 8 ఏళ్లలో ఆ విద్యార్థులందరూ డిగ్రీలు తీసుకొని రాష్ట్రంలో ప్రైవేట్ ఎంప్లాయీలుగా జొమాటో, స్విగ్గీ, ర్యాపిడో, ఊబర్ కంపెనీలలో పనిచేస్తున్నారు. మీరు సర్వే నిర్ణయించండి. ఎస్ఐ కావాల్సినటువంటి వాళ్ళు, కానిస్టేబుల్ కావాల్సిన వాళ్ళు, ఎంఆర్ఓ కావాల్సిన వాళ్ళు, ఈ రాష్ట్ర భవిష్యత్తుని తీర్చిదిద్దే ఇంజనీర్లు ఈ రోజు జొమాటో, స్విగ్గీలు కొడుతున్నారు. సార్ రండి బయటికి. క్వాలిటీ ఎడ్యుకేషన్ అందుతలేదు. ఎందుకు అందుతలేదో ఎడ్యుకేషన్ మినిస్టర్ ఫస్ట్ రివ్యూ పెట్టండి. మీరు టెక్నికల్ ఎడ్యుకేషన్ కమిషనర్ ని పిలిపించుకొని మాట్లాడండి. 10,000 ర్యాంక్ వచ్చిన లోపలందరికీ మీరందరూ ఫీజు రీయింబర్స్మెంట్ ఇస్తారని ఈ ప్రభుత్వం నిక్కచ్చిగా చెప్పింది. ఎక్కడ పోయింది? మీరే కదా అట్టబోలియ కాలేజీలకు పర్మిషన్లు ఇచ్చి ఉన్న 10 ఎకరాల అందరికీ కాలేజీలకు పర్మిషన్లు ఇచ్చి 157 కాలేజీలకు ఇండైరెక్ట్ ఆటోనమస్ కాలేజీలు 80 మందికి 80 కాలేజీలకు ఇచ్చారు. ఈ రాష్ట్రంలో 80 కాలేజీల ఇంజనీరింగ్ ఆటోనమస్ కాలేజీలో పాస్ పర్సెంటేజ్ 3 అండి. ఎఫ్ఎఫ్సి కమిటీ నిర్వహించినటువంటి జేఎన్టీయూ ఎఫ్ఎఫ్సి కమిటీ నిర్వహించినటువంటి రిపోర్టులని బహిర్గతం చేయండి. మీరు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, గతంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఓడగొట్టి కాంగ్రెస్ ప్రభుత్వం చేయడానికి ప్రధాన కారణం ఏంటంటే మీరు ఉద్యోగాలు వేస్తారనే ఉద్దేశంతో నిరుద్యోగులంతా కూడా మేము గ్రామాలు తిరిగి మా తల్లిదండ్రులను కానీ అక్కడ ఉన్న నిరుద్యోగులను కానీ అందరినీ ఐక్యం చేసి ఉద్యోగులను, తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగులందరినీ ఐక్యం చేసి మేము ఈ రోజు కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడడంలో ముఖ్య పాత్ర పోషించినాం. కానీ అదే కాంగ్రెస్ గవర్నమెంట్ 2 ఏళ్ల పరిపాలన పూర్తయినా కూడా ఇంతవరకు ఒక నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేయడం లేదు. ఎందుకంటే గతంలో 60,000 నోటిఫికేషన్లు మేము ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చినామంటున్నారు రేవంత్ రెడ్డి గారు. ఈ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ నుంచి ఎస్సీ, ఎస్టీ విద్యార్థి సంఘాలుగా, దళిత సంఘాలుగా మేము ఒకటే సూటి ప్రశ్న చేస్తున్నాం. ఏంటంటే మీరు 60,000 నోటిఫికేషన్లు వేసినట్టు కదా, అది బీఆర్ఎస్ ప్రభుత్వంలో వచ్చిన నోటిఫికేషన్లు. అక్కడ పరీక్షలు కూడా ఆ గత ప్రభుత్వంలోనే కొనసాగినాయి. మీరు వచ్చినాక నియామక పత్రాల్లోనే ఎల్బీ స్టేడియంలోనే ఒక పండుగ వాతావరణంలోనే నిర్వహించి ఇవ్వడం సంతోషదాయకమే. కానీ మీ ప్రభుత్వంలోనే ఇంతవరకు నోటిఫికేషన్ రాలే. ఒక డిఎస్సి అనే ఒక 5,000 పోస్టులు వేయొచ్చు, కానీ ఇంతవరకు కూడా నిరుద్యోగులు డిఎస్సి అని, టెట్ అని, కానిస్టేబుల్ నిరుద్యోగులు అశోక్ నగర్ కానీ, దిల్సుఖ్ నగర్ కానీ, ఇట్లా పోతే ఉస్మానియా కానీ, తెలంగాణలో ఉన్న వివిధ యూనివర్సిటీలో ఉన్న విద్యార్థులు మీరు వేస్తారని ఒక కోటి ఆశలతో ఎదురు చూస్తున్నారు. మీరు 19,000 పైచులకు కానిస్టేబుల్ ఉద్యోగాలు ఉన్నాయని గతంలో ఉన్న డీజీపీ గారు శివధర్ రెడ్డి గారు కానీ బహిరంగంగా ప్రకటన చేసి గతంలో నోటిఫికేషన్లు వస్తాయని చెప్పినారు. వారు రిటైర్డ్ అయిపోయినారు. ఇప్పుడు సివి ఆనంద్ గారు కానీ వచ్చినారు. సివి ఆనంద్ గారికి నిరుద్యోగుల తరఫున ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థి సంఘాల నాయకులుగా మేము విన్నపం చేస్తున్నాం. సార్ మీరు గతంలో ప్రకటించిన ఖాళీలు కూడా ఒకటే దఫాలో వేసి నిరుద్యోగుల ఆశలో తీపి కబురు చెప్పాల్సిందిగా
మేము కోరుకుంటున్నాం. అలాగే రేవంత్ రెడ్డి గారు పదే 5,000 నోటిఫికేషన్లు వేస్తామంటున్నారు. మీరు అయ్యా పెద్ద మనుషులు చేసుకొని మీరు మిమ్మల్ని ఈ రోజు గంట కూర్చోబెట్టి నిరుద్యోగులు వారి యొక్క తల్లిదండ్రులు ఉద్యోగులు మాత్రమే అది మీరు మాత్రం మర్చిపోకండి. వారి యొక్క దీవెనలతోటే ఈ రోజు రాష్ట్రంలో మీరు ముఖ్యమంత్రి అయినారు. వారి యొక్క దీవెనలు మీరు మెప్పు పొందే ప్రయత్నం చేయాల్సిందిగా కోరుకుంటూ, లేని పక్షంలో నిరుద్యోగులుగా మీరు వారి యొక్క గుణపాఠం ఎలా ఉంటుందో గత ప్రభుత్వం చూసింది. మీరు కానీ అలా ఎలాంటి సందేహం లేకుండా ఈ నోటిఫికేషన్ వేయని పక్షంలో నిరుద్యోగులుగా విద్యార్థి సంఘాలుగా మేము ఈ ప్రభుత్వాన్ని కన్నా మేము ఎక్కడికెక్కడిగా ప్రజాక్షేత్రంలో ఎండగట్టడానికి మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాం. ఈరోజు ఉన్నత విద్యకు బడుగు బలహీన వర్గాలు, ఎస్సీ ఎస్టీ పిల్లలు, మైనారిటీ వర్గాలు చాలా దూరం అవుతా ఉన్నారు. ఎందుకంటే గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి మేము తేడా చూసుకున్నాం. రేవంత్ రెడ్డి ప్రభుత్వం వస్తున్నాక ఏమైనా మనకు న్యాయం జరుగుతాదని చెప్పేసి మేము అనుకుంటే, ఈరోజు పేదరికాన్ని మొత్తానికి వీక్నెస్ పాయింట్ మీద ఒక స్ట్రాటజీ స్టార్ట్ చేసినాం. కాబట్టి దయచేసి ఈ యొక్క ప్రభుత్వం పేద పిల్లలను ఉన్నత చదువులు చదువుకోవాలని చెప్పేసి ఏదైతే విద్యార్థి సంఘాలు అనేక రకమైన వాళ్ళ కష్టాలను గుర్తించి ఏ ప్రోగ్రాం తీసుకున్నా కానీ వాళ్ళు అక్రమంగా కేసులు బనాయిస్తా ఉన్నారు. దయచేసి వాటిని వెంటనే ఎత్తేయాలని చెప్పేసి కోరుకుంటున్నా. రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ 12,000 కోట్ల రూపాయలు విద్యార్థి రియంబర్స్మెంట్ రిలీజ్ చేయాలి. దీని కొరకు ఎంతో మంది యాజమాన్యాలతోటి విద్యార్థులకు ఎన్నో ఇబ్బందులు ఎదురవుతున్నాయి సర్టిఫికెట్లు ఇవ్వక. దీని గురించి రాష్ట్ర ప్రభుత్వం ఒక కమిటీ వేసి ఈ యొక్క స్కాలర్షిప్ని విడతల వారుగా రిలీజ్ చేయాలనేది ముఖ్య డిమాండ్. అదేవిధంగా ప్రైవేట్ యూనివర్సిటీలు ఇష్టానుసారంగా యూజీసీ నామ్స్ గైడ్ లైన్స్ ఫాలో కాకుండా వాళ్ళ ఇష్టానుసారంగా ఎంతమంది అయినా సెక్షన్ల వైజ్గా తీసుకొని అడ్మిషన్ నడిపిస్తున్నారు. దీని మీద ఇట్లా రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సాధించి ఏఐసిటీ నామ్స్ ప్రకారం అదేవిధంగా వాళ్ళ యొక్క గైడ్ లైన్స్ ప్రకారం ఫాలో అయ్యి యూనివర్సిటీలో నడవాలి. వాళ్ళ ఇష్టానుసారం ఫీజులు పెట్టుకొని 3 లక్షలు 4 లక్షలు పెట్టుకొని మల్లారెడ్డి యూనివర్సిటీ అయిపోయింది, అనురాగ్ యూనివర్సిటీ అయిపోయింది, శ్రీ చైతన్య యూనివర్సిటీ అయిపోయింది, వివిధ రకాల యూనివర్సిటీలు వచ్చి ఎంతో మంది విద్యను వ్యాపారంగా చేస్తున్నారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క యూనివర్సిటీలను నిధులు పెట్టాలనేది రాష్ట్ర ప్రభుత్వానికి ప్రధాన డిమాండ్ తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చి 3 సంవత్సరాలు అయిన తర్వాత ఎంతో మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తామని మాట నిలబెట్టుకోలేదు. అదేవిధంగా కొత్త ఉద్యోగాలు 2 లక్షలు ఇస్తామని జాబ్ క్యాలెండర్, అదేవిధంగా ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇస్తామన్నారు. ఎన్నో ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి. వీటిని ఇట్లా రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టి త్వరలో నోటిఫికేషన్ రిలీజ్ చేయాలని కోరుచున్నాం. ముఖ్యంగా ఏంటంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం రియంబర్స్మెంట్ అసలు పూర్తిగా మర్చిపోయింది. విద్యార్థులు చాలా కఠినంగా చాలా ఘోరంగా బాధపడతా ఉన్నారు. అదేవిధంగా కొత్త యూనివర్సిటీలు వచ్చిన అందు ఇష్టానుసారంగా ఫీజులు పెరుగుతున్నాయి. దానికి తగిన ఏసీటీ నామ్స్ కూడా లేవు. అందులో మేనేజ్మెంట్ సీట్లు కొనుక్కోవాలంటే ఒక కలగా మిగిలింది. విద్య అనేది అందరినీ దాక్షగా అవుతుంది. బడుగు బలైన వర్గాలకు స్కాలర్షిప్లు అందక చాలా ఇబ్బంది పడుతున్నాడు. ఈ మెయిన్ డిమాండ్స్ స్కాలర్షిప్ రిలీజ్ కావాలని మేము కోరుకుంటున్నాము.